షర్మిల గారికి, చంద్రబాబు గారికి సంబంధించిన ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుందండి సోషల్ మీడియాలో. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబుతో 2 గంటల పాటు షర్మిల రహస్య సమావేశం. షర్మిలకు చంద్రబాబు ఇస్తారన్న ప్యాకేజ్ ఏంటనే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పనికిమాలిన వ్యక్తులు, వాళ్ళకేమీ పని బాట్లేక ఇలాంటి అసత్య కథనాలు రాస్తూ ఉంటారు. వీళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇదేంది చెత్త దోసే వాళ్ళు ఉంటాయి కదా, ఆ విధంగా ఏమన్నా స్వీపర్లుగా పనిచేస్తూ ఉన్నారా? వీళ్ళకి ఏం తెలుసు? చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు ఒకసారి కలిశారు, అది అందరి ముందే కలిశారు. ఏ విధంగా కలిశారు? ఆ రోజు కలిసేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే కలిశారో షర్మిల గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రధాన కారణం తన కుమారుడి వివాహానికి, నిశ్చితార్థానికి ఆహ్వానించడం జరిగింది. ఆ చంద్రబాబు నాయుడు గారు మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా తీసుకున్నారు. అదే షర్మిల గారు బయటకు వచ్చి చెప్పారు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేదు. వాళ్ళ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలుసు? చంద్రబాబు నాయుడు గారితో మీట్ అయింది షర్మిల గారు, ఫోటో రిలీజ్ చేశారు, వీడియో రిలీజ్ చేశారు. షర్మిల గారు బయటకు వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన తన వ్యక్తిగత అనుచరులతో సానుకూలంగా స్పందించారు. ఒక గౌరవప్రదమైన రాజకీయాల్లో ఒక హుందాతమైన వాతావరణం గురించి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అంతేగాని వీళ్ళు షర్మిల గారు తాడేపల్లికి వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా, ఆ ఫోటో ఎందుకు ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు, వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు, ఆ లోపల ఏం మాట్లాడారు అనేది ఎందుకు బయట చెప్పలేదు? వీళ్ళు రహస్యంగా మీట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు పబ్లిక్గా కలిశారు, చెప్పారు, ఈ విధంగా జరిగింది అని చెప్పి క్లారిటీ ఉంది. వీళ్ళకేమంటే వీళ్ళ రాజకీయాలంతా లోపల రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఒక వ్యక్తిని గెలిపేయడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో, ఆ వ్యక్తి ఓడిపోతే ఈరోజు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారో, అదేవిధంగా కేంద్ర జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీలతో ఎలాంటి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయో, ఏ బిల్లుకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో, పక్క రాష్ట్రాల్లో అవినీతి చేసిన వాళ్ళతో వీళ్ళకి ఎక్కడి నుంచి లింక్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో వీళ్ళకి ఎలాంటి లింకులు ఉన్నాయో రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడ దొరికినా, గంజా ఎక్కడ దొరికినా, ఎవరితో ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయో, దేశంలో ఏ స్కామ్ జరిగినా ఆ స్కాములతో ఇక్కడ ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎలాంటి లింకులు ఉన్నాయో, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, ఎడ్యుకేషనల్ స్కామ్ కావచ్చు, ఎన్నో స్కాముల్లో వీళ్ళ మనుషులు ఉన్నారు, వీళ్ళున్నారు. వీళ్ళు ఈరోజు నీతులు చెప్తూ ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు? వీళ్ళలాగా ప్రతి ఒక్కరూ ఉంటారనుకోవడం తప్పు. వీళ్ళకి నిజంగా సిగ్గుందా నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే షర్మిల గారు ఎవరమ్మా? మీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లే కదా. రాజశేఖర్ రెడ్డి, మీ పార్టీ వైఎస్ఆర్సీపీ అంటారు, ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డే కదా. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు నాయుడు ఎందుకు గెలుస్తుంది? ఆ మాత్రం జ్ఞానం లేదా? రాజకీయ కారణాలు మీరు రాస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటగట్టి రాయడం ఇది తప్పమ్మా. ఈ విధంగా చేయొద్దండి. ఎందుకంటే కనీసం నీతి, జాతి విలువలు, విశ్వసనీయత, హుందాతనం, గౌరవం అనేది ఉండాలి. అది కాపాడుకోండి. ఆ విధంగా ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకొని తర్వాత స్పందిస్తే బాగుంటుంది. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే వాళ్ళు రేపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. హుందాతనంగా రాయండి, ఏంటనేది రాయండి. అంతేగాని ఏది పడితే అది రాస్తే జనాలు ఎవరు చూస్తూ ఊరుకోరు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి రానున్న రోజులు తగిన బుద్ధి చెప్తారు.